నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం. తిరుగు లేకుండా చెప్పొచ్చు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వ్యసనాల కంటే పుస్తక పఠనం ఒక్కటే మంచి వ్యసనమని. అందరూ ఒక ఆలోచన జీవితాన్ని మార్చివేస్తుందని అంటారు. ఒక ఆలోచన జీవితాన్ని మార్చివేస్తుందో లేదో కానీ ఒక మంచి పుస్తకానికి జీవితాన్ని మార్చే శక్తి ఉందని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణలు ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల జీవితాలు సమాజంలో మనకు కనిపిస్తాయి. జీవితంలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వారందరి జీవితంలోనూ కొన్ని పుస్తకాల ప్రభావం ఉంటుంది. పుస్తక ప్రభావం మనిషి వ్యక్తిత్వం పైన, ఆలోచనలపైనే చూపించి వారి జీవితానికి ఒక ఉన్నత మార్గాన్ని నిర్దేశిస్తుంది. నిజానికి పుస్తకానికి ఉన్న శక్తిని అంచనా వేయడానికి వీలు లేనిది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు సౌందర్య లహరి కార్యక్రమం సోమాజిగూడ అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చేసింది. మరి మనతో ఉన్నారు అనూస్ బ్యూటీ క్లినిక్ డైరెక్టర్ అనురాధ గారు. సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే మేడం, ఈ రోజు మరి సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం డబుల్ చిన్ గురించి తెలుసుకుంటున్నామమ్మా. చాలా మందికి కామన్ గా వచ్చేది డబుల్ చిన్. అంటే మన వెయిట్ పుటాన్ అయినప్పుడు కానివ్వండి, జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా కొంతమందికి ఈ చిన్న ఏరియాలో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ అక్యుములేషన్ తో పాటు మజిల్ అంటే జెనెటిక్ గా కూడా కొంతమందికి ఇక్కడ సాగినెస్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్టైల్ వల్ల, చాలా రీజన్స్ వల్ల ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది. అది ఎలా తగ్గించుకోవాలి, ఇంటి దగ్గర ఎలా కేర్ తీసుకోవాలో తెలుసుకున్నాం. ఓకే, డబుల్ చిన్ వల్ల ఏంటంటే కొంచెం ఏజ్ కూడా అనిపిస్తారు సార్, తగ్గితే ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు ప్రశాంతంగా. ఓకే, మరి ఇప్పుడు డబుల్ చిన్ కి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డబుల్ చిన్ కి మనం క్రయోలైపాలసిస్ అనే ఒక ప్రొసీజర్ తో ఇది ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇస్తుందమ్మా. సో అలాంటి ప్రొసీజర్ తో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్యాట్, అంటే ఈ క్రయోలైపాలసిస్ ఏంటంటే ఫ్యాట్ సెల్ కౌంట్ ని, తర్వాత ఫ్యాట్ సెల్ సైజ్ ని కూడా తగ్గిస్తుంది. సో డబుల్ చిన్ లో చాలా మటుకు నార్మల్ గా వెయిట్ పుటాన్ అయినప్పుడు ఫ్యాట్ కావచ్చు, లేదా మనకి సెల్యులైట్ ఫ్యాట్ లాంటిది కూడా అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది. చాలా స్టబ్బన్ గా ఉంటుంది, అంత తొందరగా రెస్పాండ్ అవ్వదు. సో చాలా సార్లు వెయిట్ తగ్గుతేనే అది కూడా తగ్గుతుంది. అయితే ఈ క్రయోలైపాలసిస్ తో పాటు ఏంటంటే వెయిట్ తగ్గకపోయినా కూడా రిజల్ట్స్ వచ్చేటట్టుగా మనకు ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఫ్యాట్ తగ్గిస్తాం కాబట్టి చాలా మటుకు మనం ఒక టైట్నింగ్ కూడా ప్రాపర్ గా ఇస్తాం కాబట్టి మంచి చేంజ్ వస్తుంది అనమాట. మనకు ఈ కట్ క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో డబుల్ చిన్ తెలిసిపోతుంది. ఓకే, సో ప్రొసీజర్ లో ఫస్ట్ ఏం చేస్తున్నా? ఫస్ట్ మనం మామూలుగా ఇక్కడ జెల్ అప్లై చేసి మనం క్రయోలైపాలసిస్ ప్రొసీజర్ ఇస్తామమ్మా. ఇది డబుల్ చిన్ ఏరియాలో మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఇస్తాం. ఇది దీనివల్ల ఏంటంటే అక్కడ పర్టికులర్ గా ఉన్న ఏదైతే ఫ్యాట్ సెల్స్ ఉంటాయో ఆర్ మనకి ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందో అది తగ్గుతుంది. ఆ తర్వాత మనం ఆర్ఎఫ్ ప్రోగ్రామ్ అని టైట్నింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ టైట్నింగ్ ప్రోగ్రామ్ లో చక్కగా టైట్నింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్రయోలైపాలసిస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే కొద్దిగా కూలింగ్ ఎఫెక్ట్ తెలుస్తుంది ఇస్తున్నప్పుడు. ఏమి పెయిన్ ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ ఒక 5 minutes ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సరిపోతుంది. లిమిటెడ్ ఏరియా కాబట్టి 5 minutes ట్రీట్మెంట్ సరిపోతుంది అక్కడ. ఇప్పుడు ఈ క్రయోలైపాలసిస్ మనం ఒక 5 minutes ఇస్తామమ్మా. ఇలా ఈ ప్రోగ్రామ్ 5 minutes కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆపేసి మళ్ళీ టైట్నింగ్ ఆర్ఎఫ్ ప్రోగ్రామ్ ఇస్తాము. ఇది ఒక 5 minutes ఇస్తాము. ఇది లిమిటెడ్ ఏరియా కాబట్టి ఆ టైం సరిపోతుంది. సో కంప్లీట్ గా ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది? కంప్లీట్ 10 minutes సరిపోతుందమ్మా ఎవ్రీ సెషన్. ఓన్లీ మనం ఇచ్చేది డబుల్ చిన్ కే కదా, ఎంటైర్ ఫేస్ కాదు కదా. సో డబుల్ చిన్ ఏరియాలో 10 minutes సరిపోతుంది. ఇలా మినిమం 8 sessions ఇస్తామమ్మా. 8 session లో మార్పు చూసుకుని 8 session లో చాలా మట్టుకు తక్కువగా ఉన్న వాళ్ళకి తగ్గిపోవచ్చు. ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మేబీ కొన్నిసార్లు కొద్దిగా ఎక్కువ సిట్టింగ్స్ పట్టొచ్చు. బట్ 8 sittings లో మంచి నోటిసబుల్ చేంజ్ తెలుస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది మనకి. డబుల్ చిన్ ఎందుకు వస్తుంది అంటారు? డబుల్ చిన్ అంటే మనం వెయిట్ పుటాన్ అయినప్పుడు
ఎవరికైనా వస్తుందమ్మా. అలా కాకుండా కొద్దిమందికి జెనెటిక్ కూడా అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ సాగినెస్ కూడా జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది. తర్వాత మన స్కిన్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నట్టయితే మనకు ఆ సాగినెస్ ఎక్కువ కనిపించదు. లేకపోతే మనకి ఫ్యాట్ అక్యుములేషన్ తో పాటు కొద్దిమందికి ఇక్కడ చర్మం వేలాడుతూ కూడా మనకు కనిపిస్తుంది కొద్దిగా ఏజ్డ్ వాళ్ళకి. సో అది జెనెటిక్ రీజన్స్ అవ్వచ్చు, లేదా వెయిట్ పుటాన్ అయింది మళ్ళీ తగ్గినప్పుడు కూడా సాగినెస్ కనిపిస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కండిషన్. అంటే సాగినెస్ మట్టుకే ఉంటుంది, కొద్దిమందికి ఫ్యాట్ సాగినెస్ ఉంటుంది, కొంతమందికి ఫ్యాట్ ఒక్కటే ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇలాంటి వాళ్ళంటే ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా. మెయిన్గా మనకి ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ చాలా ఎఫెక్టివ్గా ఉండే ఎక్సర్సైజ్ ఏంటంటే నార్మల్గా అన్ని రకాల నెక్ ఎక్సర్సైజెస్, అంటే మనం రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం కదా, ఆ రొటేషన్తో పాటు మనం సైడ్స్కి చేసుకునేది, పైకి అప్ అండ్ డౌన్, ఆల్ నెక్ ఎక్సర్సైజెస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అన్నిటికంటే ఎఫెక్టివ్గా మనకు కొన్ని వారాల్లోనే కొంచెం ఎఫెక్టివ్ మార్పు తెలిసే ఎక్సర్సైజ్ ఏంటంటే మనం స్లోగా నెక్ పైకని, తర్వాత మన లిప్స్ కూడా మనం రౌండ్గా పైకి పుల్ చేయాలన్నమాట. ఇలా పుల్ చేస్తున్నప్పుడు మన నెక్ కూడా ప్రాపర్గా స్ట్రెచ్ చేయాలి. ఇలా మనం రిపీటెడ్గా ఒక 5 to 10 times రిపీట్ చేయాలి. ఎవ్రీ టైం ఒక 5 seconds హోల్డ్ చేయాలి. అలా మనం ఆ నెక్ మజిల్ ప్రాపర్గా స్ట్రెచ్ చేస్తూ, సో కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనకి మజిల్, నెక్ మజిల్. సో ఇలా 5 seconds ఎవ్రీ టైం 5 seconds చొప్పున ఒక 10 times డైలీ చేసినట్టయితే, కొన్ని వారాలు చేసినట్టయితే మనకు విజిబుల్గా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. సో మేడం 5 minutes అయిపోయింది కదా, అది స్టాప్ చేసా. ఇది ప్రోగ్రామ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు టైట్నింగ్ RF ప్రోగ్రామ్ ఇస్తాము దీనికి. ఓకే, సో RF ప్రోగ్రామ్ తో ఏంటంటే ప్రాపర్ గా టైట్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ జెల్ అప్లై చేస్తున్నారు కదా? అవునమ్మా. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషనే కాకుండా ఫ్యాట్ తగ్గినప్పుడు బాగా సాగినెస్, ఫ్యాట్ ఉండగా కూడా సాగినెస్ తో కూడా చర్మం వేలాడుతున్నట్టుగా కిందికి మనకు వాలి ఉంటుంది. సో టైట్నింగ్ ఇంప్రూవ్ చేయకపోతే ప్రాపర్ గా రాదనమాట, మనకి చిన్ కట్ ప్రాపర్ గా రాదు. సో అందుకని RF ట్రీట్ ప్రోగ్రామ్ ఇస్తాం, టైట్నింగ్ కూడా, స్కిన్ టైట్నింగ్ కి. ఇవి 2 ప్రోగ్రామ్స్ తీసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు కావాలనుకున్న వాళ్ళు ఓవరాల్ గా ఫేస్ కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా ఫేస్ స్కిన్ సాగినెస్ ఉండడం వల్ల చిన్ కూడా సాగినెస్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంతోపాటు ఫేస్ కూడా తీసుకుంటే అది టైం 45 minutes 1 hour దాకా పడుతుంది. అందులో కంప్లీట్ ఫేస్ టైట్నింగ్ అలాగే చిన్నది కూడా కవర్ చేస్తాం అనమాట. లేదు చిన్న ఒకటే పర్టికులర్ కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ చిన్ కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో అంటే ఓన్లీ చిన్ కి కాబట్టి ఒక 10 minutes అంటే సరిపోతుంది. ఓకే, అలాగే ఇంకా కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయమ్మా. ఏంటంటే మనకి ఇది ఈ జాల్ మనకి టైట్నింగ్ ఇంప్రూవ్ చేయాలంటే మామూలుగా బబుల్ గమ్ లాంటివి రెగ్యులర్ గా ఎక్కువగా చూస్ చేస్తూ ఉంటే కూడా మనకు బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ అయ్యి మనకు ఇది కూడా టైట్ అవుతుంది. దాంతో పాటు టీత్ గమ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మ్యామ్ ఇది 8 settings లో తీసుకోవాలని చెప్పారు కదా, ఎన్ని ఇంటర్వెల్స్ అంటే ఎన్ని డేస్ గ్యాప్ లో తీసుకోవాలంటారు? ఇది 8 sittings వీక్లీ ట్వైస్ తీసుకోవాలమ్మా. వీక్లీ ట్వైస్ 1 month లో కంప్లీట్ అవుతుంది. సో చూసుకొని చాలా మట్టుకు అంటే ప్రాబ్లం నార్మల్ గా ఉన్న వాళ్ళకి తగ్గిపోవచ్చు పూర్తిగా, కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మేబీ కొన్ని ఇంకా ఎక్స్ట్రా సిట్టింగ్స్ పడితే పట్టొచ్చు. సో అది వాళ్ళ ప్రాబ్లం బట్టి, ఇండివిజువల్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. బట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటుంది, ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ తో. అండ్ ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ RF కూడా కంప్లీట్ చేసామమ్మా. ఇంకా క్లీన్ చేసేసి గెస్ట్ ని పంపించవచ్చు. సో రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది మేడం? మనకి ఇది అంటే ఒకే ట్రీట్మెంట్ లో విజిబుల్ గా మనకి కనిపించదు, కానీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటే మనకు కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత గెస్ట్ ఫీల్ అవుతారు డిఫరెన్స్. ఈ ట్రీట్మెంట్స్ లోపల నోటిసబుల్ చేంజ్ వచ్చేస్తుంది అన్న. ఓకే మేడం, సో డబుల్ చిన్ ఎలా తగ్గించుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి, అలాగే ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వెల్కమ్. చూసారు కదా సకులు, ఇది వాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచంలో చాలా మంది చెడు మార్గం తొక్కడానికి కారణం మంచి దారిలో ఉన్న అందం, ఆనందం తెలియకపోవడమేనంటాడు ప్రముఖ రష్యన్ రచయిత టాల్స్టాయ్. ఈ ప్రపంచంలో ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోవడం ఎలా? జీవితాన్ని మరింత అందంగా చూడడం ఎలా? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తాయి. వాటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కార మార్గం పుస్తకాలు చదవడమేనట. అవును, ఒక మంచి పుస్తకం మన జీవితంలో తారసపడితే ఆ వ్యక్తి జీవితాన్ని చాలా అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అందులో సందేహం ఏమీ లేదు. మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ప్రపంచాన్ని మిగతా వారి కంటే భిన్నంగా చూస్తారు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో ఉన్నారు నవ్యశ్రీ గారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు? మూన్ బిస్కెట్స్. మూన్ బిస్కెట్స్. సో సమ్మర్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, మరి ఏమేమి కావాలి వాటికి? మైదా, షుగర్ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి. ఓకే, సో మరి ముందు ఎలా స్టార్ట్ చేయాలండి? ఏం చేయాలి? మైదాను తీసుకొని షుగర్ పౌడర్ వేసి నెయ్యి వేసి మిక్స్ చేయాలి. ఓకే, కలుపుదామా? ఫస్ట్ మైదా, షుగర్ పౌడర్ 1 కప్పు. ఓకే. మనం షుగర్ అంటే తొందరగా కరగదు కాబట్టి మనం పౌడర్ మిక్స్ చేసుకున్నాం. చేయాలి. 1 కప్పు మైదా ఉందనుకోండి, షుగర్ పొడి ఎంత తీసుకోవాలి? యాక్చువల్గా అయితే హాఫ్ సరిపోతుంది. ఇంకా తీగా కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే. నెయ్యి, ఓకే, మనం ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నెయ్యితోనే కలపాలి. నెయ్యితోనే కలపాలి. ఓకే, అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకూడదు. ఓకే, ఇది రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం యాలకుల పొడి. ఇది అయిపోయింది. యాలకుల పొడి వేసుకోవాలి. ఓకేనా? వేయండి. సో యాలకుల పొడి కూడా చాలా సాఫ్ట్ గా, అంటే మొత్తం దాంట్లో మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలి కాబట్టి వేసుకో. చాలా సాఫ్ట్ గా. ఇది చాలా స్పూన్ వేయండి. బిస్కెట్స్ చేసే విధానం కూడా. చేసే విధానం. ఓకే, ఆ బౌల్ ఇది ఇవ్వనా? అది ఇవ్వండి. ఇదేంటండి ఇది డిఫరెంట్ గా ఉంది? ఓవెన్ ఉంటే ఓవెన్ లో చేసుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళు ఇందులో చేసుకోవచ్చు. బిస్కెట్స్ బాగా వస్తాయి. ఓకే, అదండి. ఇది కేక్ గిన్నె అంటారు కదా, దొరుకుతుంది మనకి ఇలా? దొరుకుతుంది. ఓకే, ఇది లేదు అంటే ఓవెన్ ఉంటే కంఫర్టబుల్ గా ఓవెన్ లో చేసుకోవచ్చు, అలా లేదు అనుకుంటే ఇందులో చేసుకో. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? లైట్ గా నెయ్యి రాసుకోవాలి. ఓకే, మొత్తం మనం ఈ గిన్నెకంతా ఇలా రాసుకోవాలి. చక్కగా నెయ్యి రాసుకుంటే అది అంటే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది, చక్కగా వచ్చేస్తాయి మళ్ళీ బిస్కెట్స్ కదా. ఓకే, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టండి. ఫస్ట్ ఇసుక బాగా వేడి చేసుకోవాలి. మనం అంటే ఇప్పుడు ఇసుక మీద చేస్తాం ప్రాసెస్. ఓకే, స్టవ్ ఆన్ చేయనా? ఓకేనా? తర్వాత ఈ ఇసుక పైన ఈ బౌల్ పెట్టుకోవాలి. సో ఇసుక ఎందుకండి? అంటే డైరెక్ట్ హీట్ తగిలితే మాడిపోతాయా? మాడిపోతుంది. ఓకే, ఇసుక అయితే కొంచెం ఈవెన్ గా వస్తుంది కాబట్టి సిమ్ లో పెట్టాలి, హైలో పెట్టి చేయకూడదు. సిమ్ లోనే ఉండాలి. ఓకే, అంటే మనం ఇంట్లో కనుక బిస్కెట్స్ చేస్తే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఫస్ట్ ఇసుక పెట్టి దాని తర్వాత మనం ఏదైతే దాంట్లో కుక్ చేస్తున్నామో అది పెట్టుకోవాలి. ఇసుక బాగా వేడి అవ్వాలి, కానీ సిమ్ లో ఉండాలి. సిమ్ లో ఉండాలి. దీన్ని కొంచెం ఇట్లా తీసుకోవాలి, రౌండ్ గా చేసి ఇప్పుడు మనం మూన్ బిస్కెట్స్ అన్నాం కదా, సో ఇవి ఎలా వస్తాయి మరి మూన్ షేప్ లో? ఇది వచ్చి మీడియం లో మనం కలిపాం కదా, గట్టిగా కలపలేదు, కొంచెం లూజ్ గా కలిపాం కదా. ఇది నెయ్యి వల్ల కొంచెం హీట్ అయ్యాక కొంచెం జారి ఇక్కడ కటింగ్ అనేది మూన్ షేప్ లో వచ్చేస్తుంది. అవునా? ఓకే ఓకే. సో ఈ బిస్కెట్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనం మూన్ బిస్కెట్స్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. లేదు మీరు వేరే షేప్ లో కావాలని చేసుకోవచ్చు. ఇలా అంటే ఇంట్లో ఓవెన్ ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఓవెన్ తో పాటు మనకు ఒక ప్లేట్ వస్తుంది కదా, దానికి కొంచెం నెయ్యి రాసేసుకొని మీరు ఏ షేప్ లో అయితే బిస్కెట్స్ చేయాలనుకుంటున్నారో అవి పెట్టి ఒక 3 minutes పెట్టుకుంటే కనుక సరిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇవి చేసేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? దీనికి మూత పెట్టాలి, ఒక 10 minutes ఉంటే అయిపోతాయి. ఓకే, మూత పెట్టేద్దామా? దీనికి కూడా చక్కగా హోల్స్ వచ్చి ఉన్నాయి, అంటే మొత్తం ఆవిరి బయటికి వచ్చేసేలాగా. బయటకు వచ్చాయి. ఓకే, పెట్టేనా? పెట్టండి. సో మనం ఒక 10 minutes వెయిట్ చేయాలి అయితే. ఓకే, సో నవేశ్రీ గారు చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. అయిపోయిందా? దీన్ని ఒక సైడ్ పెట్టి ప్లేట్ లో కొట్టాలి. అంటే మనం స్పూన్ తో తీయడం అలాగే ఉండదు, తీసుకోవచ్చు. ఓకే, ఇవనా స్పూన్ ఇవనా?
అంజలి మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయి టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పడానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. మూన్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా, పంచదార పొడి, నెయ్యి, ఇలాచీ పొడి. మూన్ బిస్కెట్స్ తయారీ విధానం: ఒక బౌల్లో 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార పౌడర్, 1 కప్పు నెయ్యి వేసి 1 స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఇసుకను బాగా వేడి చేసుకోవాలి. దానిపై నెయ్యి రాసుకున్న కేక్ బౌల్ ని పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని బిస్కెట్ లా చేసుకొని ఆ బౌల్ లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బిస్కెట్స్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మూన్ బిస్కెట్స్ రెడీ. మూన్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. నవేశ్రీ గారు, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చక్కగా మీరు వాటరే కలుపుకుండా నెయ్యి వేసి చేశారు కదా, తింటున్నప్పుడు కమ్మగా అంటారు కదా, అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చక్కగా సమ్మర్ కాబట్టి మనం ఇలాంటి చేసి పెట్టుకుంటే పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారు. ఇవి నిలువ ఉంటాయా? ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి? 1 మంత్ అయినా ఏం పాడవు. ఓకే, అప్పుడు వేసి పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఇలా చేసి పెట్టేసుకుంటే సమ్మర్ అన్ని రోజులు పిల్లలు మనతో అసలు మన జోలికే రారు. చాలా బాగున్నాయండి. మరి ఇంత మంచి మూన్ బిస్కెట్స్ ని మా సకులందరికీ పరిచయం చేస్తుంది మీకోసం ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ నుంచి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూసారు కదండి నవ్యశ్రీ గారు చేసినటువంటి మూన్ బిస్కెట్స్. మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా తెలిస్తే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మా ఫోన్ నంబర్ 04023256540కి ఫోన్ చేసి పాల్గొనవచ్చు. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. కంప్యూటర్తో గడిపే వారిలో కంటే పుస్తకాలు చదివే వారిలోనే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పుస్తకాలు ఎక్కువగా చదవడం, రాయడం, బుర్రకు పదును పెట్టే పనుల్లో పాలు పంచుకుంటేనే వృద్ధాప్యంలో మంచి జ్ఞాపక శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నిరూపించారు. నేడు పిల్లలు, పెద్దలు అందరూ ప్రతి చిన్న విషయానికి అంతర్జాలం మీదే ఆధారపడుతున్నారు. నోటితో చెప్పగలిగే లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్లు ఉపయోగిస్తున్నారు. బుర్రకు అస్సలు పనే చెప్పడం లేదు. దీంతో మెదడు మొద్దుబారిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. హాయ్ అండి, వెల్కమ్ టు సరదాగా. మరి ఇవాళ మనం మోతీ నగర్ లో ఉన్న జ్యోత్స్న గారి ఇంటికి వచ్చామండి. జ్యోత్స్న గారితో పాటు వారి స్నేహితులు కూడా ఉన్నారు. మరి వారి స్నేహితులను, వారిని సరదాగా ఒక ఆట ఆడించేద్దామా? ఇంకెందుకు ఆలోచన, పదండి. హాయ్, హలో, బాగున్నారా? సో మమ్మల్ని ఇక్కడ పిలిచిన జ్యోత్స్న గారు ఎవరు? మీరు? హలో జ్యోత్స్న గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. సో చాలా హ్యాపీగా ఉంది మీరు మా కోసం వెయిట్ చేస్తున్నందుకు. సరే జ్యోత్స్న గారు, ముందు మీ గురించి చెప్పండి. ఏం చేస్తుంటారు? నా పేరు జ్యోత్స్న అండి. నేను శారీస్ బిజినెస్ చేస్తానండి. మీ వారు ఏం చేస్తుంటారు? తను పెద్దమ్మ టెంపుల్లో వర్క్ చేస్తారు. ఓ, పెద్దమ్మ టెంపుల్ లో వర్క్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? నా పేరు రజిత అండి. రజిత గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు నాకు, చాలా బక్కగా, స్లిమ్ గా. సో మీరు, మీ ఆయన ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారండి. బిజినెస్? ఏం బిజినెస్ చెప్పకూడదా? పిల్లలు ఉన్నారా? ఒక పాప, ఒక బాబు. ఓకేనండి, బాగా గేమ్ ఆడండి మీ ఇద్దరు అయితే. ఓకేనా? ఇక్కడ 2 ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్దాం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు హైమావతి. హైమావతి గారు, సో మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెద్ద మోడర్న్ లాగా అనిపిస్తుందండి. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ఫుల్ రెడీ అయిపోయి ఉన్నారనమాట. చూద్దాం, నాకే కాంపిటీషన్ ఇవాళ. ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్ అండి. అనుకున్నా బ్యూటిషియన్ అని. సరే, మీ వారు ఏం చేస్తుంటారు? పోలీస్ అండి. మీకు పిల్లలు ఉన్నారా? 8 years బాబు, 3 years పాప. అబ్బా, అందరికి పెద్ద పిల్లలే, మీరు అలా అనిపించట్లేదు. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ. ఇవాళ గేమ్ మంచిగా ఆడండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి గారు. సో మీరు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్. మీరు కూడా బ్యూటిషియన్? కాంపిటీషన్ లో నడుస్తుంది ఏరియాలో బ్యూటిషియన్ కదా. సో ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? ఫైనాన్స్ చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరందరూ సరదాగా కబుర్లు అయితే చెప్పారు. మరి మనం ఇక్కడ సరదాగా ఆట కూడా ఆడుకోవాలి కదా. మరి గేమ్ తెలుసుకోవాలని ఉందా? చెప్తాను. గేమ్ ఏంటంటే, మరి గేమ్ ఏంటో చెప్పనా? అయితే మైక్ పట్టుకోండి. జ్యోత్స్న గారు, సో అందరు చూస్తున్నారు, కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఒక బౌల్లో నట్స్,
2 స్టిక్స్ అండ్ అలాగే ఒక ప్లేట్ కదా. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ ప్లేట్ ని ఇలా చేతిలో పెట్టుకోవాలి, ఏమి అమ్మకండి నేను చెప్తాను. అండ్ అలాగే ఈ చాప్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ తో ఈ నట్స్ ని ఇలా లిఫ్ట్ చేయాలి, ఒకటొకటి లిఫ్ట్ చేయాలి ఇలా. అంటే ఇంత దగ్గర పట్టుకోకూడదు, జస్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకోవాలి. మీకు 1 minute టైం ఉంటుంది. 1 minute టైంలో మీరు ఇలా ఎన్ని సెట్ చేస్తే అన్ని. ఒకవేళ ఇక్కడే పడిపోతే మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు, కానీ రెండు ఒకటేసారి తీసుకోకూడదు. రెడీయా? అర్థమైందా? సరే మరి ఇప్పుడు ఎవరు ఫస్ట్? ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మీరే పిలిచారుగా. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? మీరు రండి. రెడీ, స్టార్ట్. రజిత గారు ఫుల్ టెన్షన్ పడిపోయారు. ఫస్ట్ అన్ని పెట్టేశారండి, లాస్ట్ పడేశారు. అయ్యో, ఎనీవే మీరైతే 4 మిగిలించారు. సో చూద్దాం నెక్స్ట్ వాళ్ళు ఎంత చేస్తారో ఏంటో. బాబు ఏమన్నా టెన్షన్ పెట్టించారు రజిత గారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు? మీరేనా? ఓకే, 1 2 3 స్టార్ట్. హేమ గారు చాలా లక్కీ అండి. స్టాప్ అన్న తర్వాత మీవి పడిపోయాయి, బట్ ఆవిడ 4 పెడితే మీరు 5 పెట్టారు. కానీ వీళ్ళిద్దరు ఎన్ని పెడతారో చూడాలి. ఎనీవేస్ చూద్దాం. థ్యాంక్ యూ. మీరు రండి. 1 2 3 స్టార్ట్. One, 2, 3, start. బాగా ఆడారు కానీ టై అయిపోయింది. ఒక దగ్గర 6 పెట్టారు కానీ అది నిలబెట్టుకోలేక మళ్ళీ పెట్టేశారు అనమాట. మళ్ళీ ఇద్దరికి ఛాన్స్ వచ్చింది. ఒక 30 seconds ఆట ఆడదాం. సో అప్పుడు ఎవరైతే బాగా పెడతారో వాళ్ళు విన్నారు. ఓకేనా? సో 1 2 3 గో. సో నో ప్రాబ్లం, మీరైతే అస్సలు కంగారు పడకండి. బికాస్ ఆవిడ పడేసింది కాబట్టి మీరు 2 పెట్టినా విన్నరే. ఓకేనా? కూల్ గా ఆడండి. ప్లేట్ తీసుకోండి. రెడీ, గో. అమ్మయ్యా, పెట్టేశారండి మొత్తానికి.
ఓకేనండి, సరదాగా బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఈ రోజు మన విన్నర్ జ్యోత్స్న గారికి అశోక్ నగర్ క్లాసెస్ విజయ బ్రదర్స్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్ అండి. సో మీరు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే విన్నర్స్ కే కాదు మన విజయ బ్రదర్స్ వాళ్ళు మన అందరికి పార్టిసిపెంట్స్ అందరికి కూడా గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఓకే, చూసారు కదా సగలు, ఇవాళ సరదాగా చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 040-5555-6540కి డయల్ చేసేయండి. ఎంచక్క సరదాగా ఆదరిస్తున్నాం. చూసారు కదా సగలు, ఇది ఇవాళ సరదాగా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి, ఆశలు నిరాశలు ఉంటాయి, ఎన్నో బలహీన సందర్భాలుంటాయి, ఆత్మ న్యూనతతో బాధపడిన సంఘటనలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మందిని దిశానిర్దేశం చేసేవి పుస్తకాలు. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినా ఎంతో మందిని జీవితం పట్ల నమ్మకం పెరిగేలా చేసింది పుస్తకాలు. జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పుస్తకాలు పరిష్కార మార్గాలు సూచిస్తాయి. వివిధ సందర్భాల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలో నేర్పిస్తాయి. మంచి చెడులను గ్రహించగలిగే శక్తినిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప పుస్తకాలు చాలా మందిని కష్టాల కడిలలో నుంచి ఒడ్డుకు చేర్చాయి, ధైర్యాన్నిచ్చి విజయ పదంలో నడిపించాయి. ఓటమి, అసంతృప్తి, నిరాశ వీటి నుంచి ఆశల్ని చిగురింపచేశాయి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ బ్రదర్స్ హ్యాండ్లూమ్స్ కి. మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు మాధురి గారు ఉన్నారు. మరి ఆ కలెక్షన్ ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా? నమస్తే మాధురి గారు, ఎలా ఉన్నానండి? సో ఈ రోజు మా సఖులకు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? వర్క్ సారీస్ లోని వెరైటీస్ అండి. ఓకే, చూపించండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి వర్క్ సారీలో డిఫరెంట్ కలెక్షన్ అన్నమాట. ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుంది. ఓకే, 2 కలర్ కాంబినేషన్, కంప్లీట్ గా పార్టీ వేర్ అండి. పార్టీ వేర్ అండి. ఓకే, ఈవినింగ్ పార్టీస్ అయితే చాలా బాగుంటుంది వర్క్ సారీ కాబట్టి. ఇంకా దూరం చూస్తే బాగుంటుంది. పైన వచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ తోటి చిన్న చిన్న లైన్స్ లాగా ఒక థ్రెడ్ వర్క్ బార్డర్ ఉంటుంది. దీనిపైన వచ్చేసి ఒక కుందన్ వర్క్ లేస్ బార్డర్ అన్నమాట. మనకి ఇందులో వచ్చేసి 3 కలర్ వేరియేషన్ తోటి మనం 3 బార్డర్స్ ని యూజ్ చేసుకున్నాము. అదే విధంగా కొంచెము ఈ బార్డర్ కి డిఫరెంట్ గా ఉండడానికి మధ్యలో మళ్ళీ గ్రీన్ యూజ్ చేసి పైన వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్. సో బార్డర్ డిజైనింగ్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా నీట్ గా ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ ఎంబోస్ డిజైన్ లోనే ఫుల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట. ఇది కూడా ఓకే. కింద పార్ట్ చూసినట్లయితే ఒక పెద్ద బార్డర్, ఓకే, బిగ్ బార్డర్ వస్తుంది కింద. మొత్తం వచ్చేసి మనకి ఎల్లో కాంబినేషన్ తోటి కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి మధ్యలో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ నెట్ ని యూజ్ చేసి అందులో కూడా మనకి బీడ్స్ వర్క్ చేశారు అన్నమాట. గోల్డ్ తోటి బీడ్స్. సో ఈ నెట్ మీద వచ్చిన డిజైనింగ్ వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది. ఓకే, సో పళ్ళు ఎలా వస్తుందండి సార్? దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఇలా వస్తుంది, పింక్ కలర్ పళ్ళుని. పింక్ కలర్ వస్తుంది. పింక్ వచ్చేసి మనకి అటు ఇటు బార్డర్ ఉంది కాబట్టి సేమ్ అదే బార్డర్ ని మనకి ఇక్కడ పళ్ళులో యూజ్ చేసుకున్నారు అనమాట. ఈ శారీలో మనకి ఏంటి స్పెషల్ అంటే మనకి ఈ టోటల్ ఈ కట్ వర్క్ నెట్ ఉంది కదా, ఇది ప్లస్ ఇందులో ఎల్లో వచ్చిన కట్ వర్క్ డిజైన్ అనేది స్పెషల్ గా కనిపిస్తుంది శారీలో. ఎందుకంటే శారీ అంతా ఒక హైలైట్, హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా ఒక డిజైన్ వస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి. మరి బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీని బ్లౌజ్ అయితే పింక్ ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. కింద మనకి బార్డర్ పార్ట్ ఎల్లో ఉంది కాబట్టి ఇందులో వచ్చేసి బ్లౌజ్ ఎల్లో కలర్. ఓకే, సో చెప్పాలంటే బ్లౌజ్ డిజైనింగ్ చేయించాలంటారా? చేయించుకోవచ్చు అండి. అంటే ప్లెయిన్ శారీ ఉంది కాబట్టి మనకి ఎల్లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో కూడా మనం చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కి బార్డర్. ఓకే, హ్యాండ్స్ బార్డర్. సో బ్లౌజ్ డిజైనింగ్ కూడా మిర్రర్ టైప్ ఆఫ్ డిజైన్, ఫుల్ మిర్రర్ వర్క్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. ఓకే, చాలా బాగుందండి ఈ సారీ. మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ వచ్చేసి 4500 అండి. 4500, చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూపించండి. ఓకే, బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో శారీ వస్తుంది. ఈ టోటల్ శారీ ఏంటంటే మనకి ఎక్కువ చమ్కీలు అలా కాకుండా సింపుల్ గా నీట్ గా ఉండడానికి ఓన్లీ థ్రెడ్ వర్క్ ని యూజ్ చేశారనమాట. యూజ్ చేసిన థ్రెడ్ వర్క్, మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. బార్డర్ తో సహా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్. ఇక్కడ బ్లాక్ కి మెరూన్ గా రా సిల్క్ ని యూజ్ చేశారు. ఇందులో వచ్చేసి థ్రెడ్ వర్క్ తో చిన్న ఇట్లా క్రీపర్ డిజైన్ లాగా లైన్స్ ని యూజ్ చేశారు అనమాట. బార్డర్ మొత్తం మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇలా పెద్ద కొమ్మల్ డిజైన్ లాగా వస్తుంది అనమాట.
ఓకే సో ఫ్లవర్స్ లతల్లాగా వచ్చేసింది. ఓకే సేమ్ అదే విధంగా కింద పార్ట్ కూడా మనకి ఓన్లీ మెరూన్ బార్డర్. ఓకే సేమ్ ఇదే బార్డర్ కంటిన్యూషన్ పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది. ఓకే మరి దీనికి పళ్ళు ఎలా వస్తుంది? దీని పళ్ళు చూసినట్లయితే ఓన్లీ ఇలా ప్లెయిన్ బార్డరే వస్తుంది సింపుల్ గా. మనకి శారీ సింపుల్ డిజైన్ ఉంది కాబట్టి ఈ పళ్ళు కూడా మనకి సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. ఇదే బార్డర్ లో వస్తుంది. చాలా బాగుందండి. అండ్ కాంబినేషన్ చెప్పాలంటే బ్లాక్ అండ్ మెరూన్ కి కాంబినేషన్ అవును బాగుంటుంది. ఓకే దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మెరూన్, మనకి బార్డర్ మెరూన్ బార్డర్ ఉంది కాబట్టి మనం రా సిల్క్ మెరూన్ బ్లౌజ్ ఇందులో యూజ్ చేసుకున్నారు అనమాట. సో బ్లౌజ్ రా సిల్క్ బ్లౌజ్. ఓకేనండి. సారీ చాలా బాగుందండి. రేంజ్ ఎలా ఉంటుంది? రేంజ్ వచ్చేసి 1200 అండి. 1200 ఉంటుంది. అండ్ సారీ కూడా లైట్ వెయిట్ ఎక్కువగా హెవీగా లేకుండా ఎక్కువగా వర్క్ అదంతా కూడా తెలియకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ కాబట్టి బాగుంటుంది. సింపుల్ గా వచ్చింది అండ్ లుక్ కూడా బాగా బాగుంటుంది. చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూపించండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది డిజైనర్ పీస్ అన్నమాట. ఇందులో ఇది షిమ్మర్ వస్తుంది. అంటే ఇది కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. షిమ్మర్ కాబట్టి యంగ్స్టర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పార్టీస్ కానీ అకేషన్స్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఇలా షిమ్మర్ వస్తుంది అనమాట. గోల్డ్ కలర్ షిమ్మర్. ఈ క్రీమ్ కలర్ కి మనం కాంట్రాస్ట్ గా ఉండడానికి ఇందులో బ్లాక్ ని యూజ్ చేసుకున్నాము. అదే విధంగా రా సిల్క్ బ్లాక్ కలర్ ఒక బార్డర్ వస్తుంది. దీనికి పైన వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బీడ్స్ లాగా ఒక బార్డర్ లేస్ బార్డర్ వస్తుంది అనమాట. దీనికి కంటిన్యూషన్ గా సేమ్ అదే విధంగా బార్డర్ వస్తుంది. స్టార్టింగ్ లో బార్డర్ ఏ విధంగా ఉందో అదే బార్డర్. ఓకే సో మరి దీనికి పళ్ళు ఎలా వస్తుందండి? ఇది షోల్డర్ పార్ట్ అన్నమాట. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ కాబట్టి మనకి పళ్ళు నుంచి షోల్డర్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ వస్తుంది. ఫ్రంట్ డిజైన్ చూసినప్పటికీ ఇలా బ్లాక్ కలర్. ఓకే ఓకే సో సగం పార్ట్ షిమ్మర్ లో వచ్చింది. సగం వచ్చేసి మనకి జార్జెట్ పైన జూట్ వీవింగ్ వస్తుంది అనమాట. ఈ జూట్ వీవింగ్ కూడా మనకి ఇదేంటంటే లోటస్ అనేది జూట్ తోటి మనకి కంప్లీట్ గా ఫుల్ ఫిల్లింగ్ వర్క్ లాగా యూజ్ చేస్తారు. సో లోటస్ కూడా మీడియం సైజ్ లో వచ్చింది. ఆల్ ఓవర్ సేమ్ ఇంతే లెంత్ లో కూడా మనకి ఫ్రిల్ పార్ట్ మొత్తం ఇంత వస్తుంది. ఓకే సేమ్ దీనికి కూడా మనకి బార్డర్ ఏంటంటే పైన షోల్డర్ లో ఏ విధంగా బార్డర్ ఉందో అదే బార్డర్ వస్తుంది. ఓకేనండి చాలా బాగుంది. హాఫ్ అంతా కూడా గోల్డ్ షిమ్మర్ వచ్చింది అండ్ హాఫ్ అంతా బ్లాక్ ఇలా వచ్చి. ఓకే సో ఈ హాఫ్ అండ్ హాఫ్ సారీకి పళ్ళు ఎలా వస్తుంది? దీని పళ్ళు చూసినట్లయితే మనకి కంటిన్యూషన్ గా బార్డర్ ఉంది కాబట్టి దీని పళ్ళు కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది అనమాట. ఓకే ఇది బార్డర్ పళ్ళు. సో పళ్ళు ఇలాగ వచ్చింది. మనకి 4 సైడ్స్ సేమ్ ఒకటే బార్డర్ వస్తుంది. ఈ సారీకి పళ్ళు ఇది. ఓకే చాలా బాగుందండి. బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ వచ్చింది. సేమ్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది. ప్లస్ దీనికి ఏంటంటే బార్డర్ ఉంది. ఇంకా మనం రిచ్ గా ఉండడానికి ఏంటంటే మనం ఇదే సేమ్ క్లాత్ కూడా యూజ్ చేసుకుని కూడా ప్యాటర్న్ చేపిస్తే బాగుంటుంది. ప్రింటెడ్ ఐటమ్. సో ఇదే బ్లౌజ్ మీద మనం ఏమైనా స్టోన్ డిజైన్ కానీ కుందన్ డిజైన్ అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సీక్వెన్స్ యాంటిక్ డిజైన్ ఉంది కదా, అలా దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు చేసినా కూడా చాలా మరి హెవీగా కన్నా కొంచెం సింపుల్ గా కనిపిస్తుంది. ఓకే దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ వచ్చి 2700. 2700 చాలా బాగుందండి. సో యంగ్స్టర్స్ క్యారీ చేస్తే పార్టీస్ కి చాలా బాగుంటుంది. సో మాధురి గారు ఈరోజు మా సభ్యులకు చాలా మంచి కలెక్షన్ చూపించారండి. ధన్యవాదాలండి. ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవడానికి, మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి పుస్తకం ఒక స్నేహితుడిలా, ఒక ఉపాధ్యాయుడిలా, ఒక కోచ్లా ఉపయోగపడుతుంది. మన గురించి మనకు తెలియజేస్తుంది. మన వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. మన జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెబుతుంది. మన జీవితాన్ని మనకు నచ్చినట్లు జీవించే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పుస్తక పఠనం అలవాటు కావాలి. నేడు మనం చూస్తున్న అనేక సమస్యలకు, ఒత్తిడులకు, ఆందోళనలకు పుస్తకం గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు మిగతా వారి కంటే చాలా భిన్నంగా, చాలా సంతోషంగా జీవిస్తారన్న సత్యం ఈ తరం తెలుసుకోవాలి. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.